తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై సీఎం రేవంత్ చర్చకు రావాలన్నారు బీజేపీ నేతలు. మోదీని బ్లేమ్ చేసి బతికి బట్టకట్టిన వాళ్ళు ఎవరూ లేరన్నారు. 6 గ్యారంటీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. మహిళలకు ఇచ్చిన తులం బంగారం హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన నిధులపై అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్ పెట్టాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. హైదరాబాద్ బల్కంపేట రేణుకా ఎల్లమ్మ దేవస్థానం అభివృద్ధి పనులకు కేంద్ర పర్యాటక శాఖ నిధులు కేటాయించింది. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి నిధులు కేటాయించడంపై ప్రధాని మోదీకి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎల్లమ్మ తల్లి దేవాలయానికి నిధులు కేటాయించి ప్రజల్లో మరింత భక్తి భావాన్ని పెంచారని ట్వీట్ చేశారు కిషన్ రెడ్డి. సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ వీసీగా శ్రీనివాస్ ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. శ్రీనివాస్ నియామకంపై ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర మంత్రి బండి సంజయ్. వీసీగా శ్రీనివాస్ మరిన్ని సేవలు అందించాలని ట్వీట్ చేశారు బండి సంజయ్. మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. నాగార్జున సాగర్ లో రఘునందన్ రావుపై నమోదైన కేసును కొట్టేసింది హైకోర్టు. 2021లో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మోడల్ కోడ్ అమల్లో ఉండగా అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారని ఫిర్యాదు చేశారు ఎంపీడీఓ. ఢిల్లీ పర్యటనలతో సీఎం రేవంత్ కాలం గడుపుతున్నారని విమర్శించారు మాజీ ఎంపీ బూర నర్సయ్య. మోదీని బ్లేమ్ చేసి బతికి బట్టకట్టిన వాళ్లు ఎవరూ లేరన్నారు. ఆయుష్మాన్ భారత్ అమలు కాకుండా రేవంత్ సైంధవుడిలో అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 5D పాలన నడుస్తుందని, పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ లాంటి కేసులతో డైవర్షన్ చేస్తున్నారని విమర్శించారు బూర నర్సయ్య. రేవంత్ రెడ్డి గారి పాలన 5D పాలన అవుతుంది. ఈ 5D అంటే ఏంటంటే మొదటించి డైవర్షన్ డైవర్షన్ డైవర్షన్. ఈ రేస్ కుంభకోణం అన్నారు, కొన్ని నెలలు ఆ డైవర్షన్. ఫోన్ ట్యాపింగ్ అన్నారు, కొన్ని రోజులు ఆ డైవర్షన్. ఇక్కడ ఎస్ఎల్బిసి మొత్తం కుంగిపోయి 8 మంది చనిపోతాయి. దాన్ని జవాబు చెప్పలేక మళ్ళీ పోయి మంత్రులందరూ ఢిల్లీలో కృష్ణ వాటర్ అని కూర్చొని డైవర్షన్. ఫస్ట్ డి వాళ్ళు చేసేది ఏంటంటే డైవర్షన్. సీఎం రేవంత్ రెడ్డి సవాళ్లను బీజేపీ స్వీకరిస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి. కేంద్రం ఇచ్చిన నిధులపై తాము చర్చకు సిద్ధమన్నారు. టైం, ప్లేస్ మీరే డిసైడ్ చేయాలన్నారు. బీజేపీ ఎప్పుడైనా చర్చకు సిద్ధంగా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చర్చకు వస్తే మా కేంద్ర మంత్రులు చర్చకు వస్తారని చెప్పారు ప్రకాష్ రెడ్డి. నువ్వు గనక చర్చల్లో మేమేం చేస్తున్నామో, మేము 100 కడితే మాకు ఎంత వస్తుందో అని చెప్తున్నావు కదా, ఆ లెక్కలన్నీ మేము చెప్తాం. 100 కడితే మాకు ఎంత వస్తున్నాయో లెక్కలు చెప్తాం. తెలంగాణ ప్రజలు కడుతున్న పన్ను లోపల తెలంగాణ ప్రజలకు ఎంత వస్తుందో మేము లెక్క చెప్తాం. నువ్వు సిద్ధంగా ఉంటే మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు రెడీ అవుతోంది బీజేపీ. 6 గ్యారంటీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు నిర్ణయించింది. కేంద్రం ఇచ్చిన నిధులపై షార్ట్ డిస్కషన్ పెట్టాలని డిమాండ్ చేయనుంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించాలని డిసైడ్ అయ్యారు బీజేపీ లీడర్లు. మహిళలకు ఇచ్చిన హామీలు, తులం బంగారంపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఇరుకున పెట్టాలని చూస్తున్నారు.